బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ చేరుకుంది. ఇవాళ జస్టిస్ కె బాలకృష్ణన్ కమిషన్తో బీఆర్ఎస్ బృందం సమావేశం కానుంది. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై కేంద్రం ఈ కమిషన్ను ఏర్పాటు చేసింది. ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ బృందంలో రాజ్యసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వదిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు ఉన్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి బీఆర్ఎస్ ప్రతినిధుల ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా రైట్, థ్యాంక్ యూ సురేష్. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మరి రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, మరి బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఢిల్లీ అయితే చేరుకుంది. మరి పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి? బాలకృష్ణ కమిషన్ తో మరోవైపు ఢిల్లీకి చెందినటువంటి పార్టీ ఆదేశాల మేరకు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపైన కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి జస్టిస్ కె బాలకృష్ణ కమిషన్ తో ప్రతినిధి బృందం సమావేశం కాబోతుంది. మరోసారి ఈ బృందంలో రాజ్యసభ లీడర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వదిరాజు రవిచంద్ర, అలాగే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సాగర్ వీరందరూ కూడా కలబోతున్నారు. ముఖ్యంగా అధిక క్రిస్టియన్లకు షెడ్యూల్ కులాల హోదా కల్పించాలని డిమాండ్పై కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించేందుకు ఈ జస్టిస్ కె బాలకృష్ణ కమిషన్ తో టీఆర్ఎస్ బృందం కలవబోతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.